ఎట కనిపిస్తున్నావు నీ కంటికి నేను కాల్చేస్తాను కానీ అప్పుడు నువ్వు తిప్పేస్తావు కానీ అంటే మతం మార్చేస్తున్నావు. అప్పుడు అంటే ఎంగిలి నేను తాగకూడదు. అప్పుడు ఓలి పక్క తాగేదాన్ని ఏం చేస్తావు, తిప్పేసి అప్పుడు నైస్గా తాగేసి వెళ్ళిపోతావు. అప్పుడు ఎవరు చూసి భయపడుతున్నావు నీవు? శోధన సాయం చూసి భయపడుతున్నావు. దేవుడు ప్రేమను చూసి భయపడడం లేదు. అదే నీకు స్టార్టింగ్. 7 నెలలు రాబోతాయి ఇంకా నీ ఒంట్లోకి. అదేనా నీళ్ళున్న వాళ్ళు మాత్రం ఎందుకు చూసుకోరండి? అసలు అనుకోరు, జబ్బు అనుకోరు, చెడు అనుకోరు, ఏమనుకోరు. వాళ్ళు చూసేది ప్రేమే. ఎందుకంటే నీ దేవుడు అలాగే నేర్పించినాడు కాబట్టి నువ్వు కూడా అదే విధంగా ఉంటావు. కానీ ఇతను ఈయన కానీ అయితే ఎప్పుడైతే వెనక తుపాను పెట్టేసి ఉంటుందో ఇంక నువ్వు అక్కడ మతాలు చూపిస్తూ ఉంటావు, అంటే వేరు బంధాలు చేస్తూ ఉంటావు. జనా హల్లెలూయ. మత సంబంధము ప్రతి ఆచారముకు నువ్వు బానిస చేస్తూ ఉంటావు. పాదాలు కడగబోతావు, పాదాలు కడిగేదానికి కాల్ చేస్తా. ఆడవాదు నువ్వు కడిగేది, నాకు నచ్చిన కాడే పోయి కడుగు అని వేస్తా. అప్పుడు నీకు నచ్చిన వారిని తీసుకొని పోయి, అంటే నా చెప్పాను కదా ప్రవక్త, 500 ఇచ్చావు, మళ్ళీ ఈయన 500 ఇచ్చేసాడు. మీ ఇద్దరికి అక్కడ ఏమీ లేదు. మరి దేవుడు నమ్మని మహిమ రావడం లేదు. నువ్వు కడిగిన పాదమే కడగతా ఉంటావు అంతే. మీ ఇద్దరు ద్వారా దేవుడికి మహిమని రావడం లేదు. అంతేకాదు బద్ధ శత్రు పాదమే కడగాలంట దేవుడికి మహిమ రావాలంటే. నీ కుటుంబంలో అనుకున్న కార్యాలు జరగాలంటే నీకు భయంకరమైన శత్రువు ఉన్నాడు కదా, ఆ శత్రువు కార్యమే నీ బాధలు ఓడు కడగనీయడు. ఎవరు తుపాకు పెట్టేస్తున్నాడే, శత్రు నీకు వాడు ఎట్టబోతున్న వాడు కాడికి పోయేవా మెడకాయ మీద తలకాయ లేచిపోద్ది అంటున్నాడు వెనక. వద్దులే వాళ్ళే శత్రువే, నాకు ఏం బాగున్నాడు కాడికి పో, నాకు నచ్చిన వాడు కాడికే పో. శోధన అదే శోధన అండి. ఇక దెయ్యాల కాడక ఈ 7 దేయాలని కాడక రావాలంటే ముందు కీడు రావాలి, తుపాకు ఎత్తుకొని. హల్లెలూయా. ఆమేన్. ఈ వాక్యాలు మీకు పెద్ద పెద్ద చర్చలు దొరకవు, ఇటువంటి చర్చలలో దొరుకుతాయి మీకు ఈ వాక్యాలు. హల్లెలూయా. బానిసగా అయిపోతావు అప్పుడు ఎవరికి? ఆ తుపాకి